హే గాయ్స్ ఎలా ఉన్నారు? వీడియో చూస్తూ అందరికి కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు వివో కంపెనీ వచ్చేసి రీసెంట్గానే వివో v20 అయితే లాంచ్ చేసింది. అయితే దీనికి సక్సెసర్గా వివో v20 ప్రోని అయితే త్వరలోనే తీసుకురాబోతుంది. ఫ్రెండ్స్, దీని యొక్క లాంచ్ డేట్ కూడా మనకు అఫీషియల్గానే వివో కంపెనీ వాళ్ళ యొక్క ట్విట్టర్ పేజ్లో అయితే పోస్ట్ చేశారు. అయితే ఈ లాంచ్ డేట్ గురించి నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను, మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి మర్చిపోకుండా. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ వివో v20 ప్రో యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే దీని యొక్క లాంచ్ డేట్, దీని యొక్క అవైలబిలిటీ, ఇలా ఈ మొబైల్ ఫోన్ గురించి పూర్తి విషయాలు ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడేస్తామా? ఫ్రెండ్స్, ఇక వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడేస్తామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వివో v20 ప్రో యొక్క బిల్ క్వాలిటీ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. ఫ్రెండ్స్, బిల్ క్వాలిటీ చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ మీకు యాజ్ ఇట్ ఈస్ వివో v20 బిల్ క్వాలిటీ ఎలా ఉందో అలాగే దీని యొక్క బిల్ క్వాలిటీ డిజైన్ సేమ్గానే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మీకు గ్లాస్ బిల్తోనే వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాసే ఉంటుంది. అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే ఇది అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రెండ్స్, ఇక దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 170 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే టైప్ సి పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ అనేది ఈ మొబైల్ ఫోన్లో ప్రొవైడ్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనకు సింగిల్ లౌడ్ స్పీకర్ వస్తుంది, డ్యూయల్ సిమ్ కు సపోర్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు మైక్రో ఎస్డి కార్డుకు డెడికేటెడ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అంటే దీంట్లో మనము ఎక్స్టర్నల్ గా స్టోరేజ్ కనెక్ట్ చేసుకునేకి ఉండదు. ఫ్రెండ్స్, అదొకటి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6.44 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లేనే. దీంట్లో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీని ఒక ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 85.0% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం పీపీ డెన్సిటీ కనుక చూసుకుంటే 395 పీపీ డెన్సిటీ అనేది ఈ మొబైల్ ఫోన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక టాప్ లో ఫ్రంట్ సైడ్ కనుక చూసుకుంటే వీళ్ళు వచ్చేసి నాచ్ టైప్ లో తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, అంటే నార్మల్ ట్రెడిషనల్ నాచ్ అనుకోండి. ఈ నాచ్ లో మనకు టోటల్ గా డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేశారు. అంటే ఫ్రంట్ సైడ్ మనకు 2 కెమెరాస్ ప్రొవైడ్ చేశారు. మెయిన్ కెమెరా వచ్చేసి 44 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపేచర్ కూడా f2.2 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా మనకు ఫ్రంట్ సైడ్ టోటలీ డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మీకు టోటలీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, దీని యొక్క అపేచర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ నుంచి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక 1080p విషయానికి వస్తే 30-60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30 FPS 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080p లో కూడా మీరు 30-60 FPS లో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 765G ప్రొసెసర్ అనేది యూజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, అక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 620 జీపీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఓన్లీ మనకు సింగిల్ వేరియంట్ లోనే స్పాట్ అయింది అనమాట. మేబీ ఇంకొన్ని వేరియంట్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఓన్లీ మనకి సింగిల్ వేరియంటే స్పాట్ అయింది. అది కూడా 8GB RAM 128GB మోడల్ అయితే స్పాట్ అయింది. మేబీ ఫ్యూచర్లో 8GB RAM 256GB మోడల్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు క్లియర్గా మేము ర్యామ్ ఏది వాడాము, స్టోరేజ్ ఏది వాడాము అనేది మెన్షన్ చేయలేదు. కానీ మాక్సిమం మనకు వివో v20లో వాడిన ర్యామ్ అండ్ స్టోరేజే వస్తుంది. వివో v20లో వచ్చేసి మీకు LPDDR4X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 2.1 స్టోరేజ్ అనేది వివో v20 మొబైల్లో యూజ్ చేశారు. మాక్సిమం అదే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఈ మొబైల్ ఫోన్లో కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి టోటలీ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, అలాగే దీంట్లో మనం సెన్సార్స్ కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్లో మనకు ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జెరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి Android 10 అలాగే వాళ్ళకి ఓన్ UI ఉంది కదా, ఫన్ టచ్ UI 11తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో కామన్గా చూసుకుంటే వైఫై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
చూస్తున్నారు వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మీకు NFC FM రేడియో ఈ రెండు కూడా ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి టోటల్లీ 3 కలర్ వేరియంట్స్ లో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి సన్సెట్ మెలోడీ, ఒకటి వచ్చేసి మిడ్ నైట్ జావా, ఇంకోటి వచ్చేసి మనకు మూన్ లైట్ సొనాటా అనేసి టోటల్ గా 3 కలర్ వేరియంట్స్ లో ఈ మొబైల్ ఫోన్స్ అనేది తీసుకొచ్చారు. ఇక్కడ కలర్ వేరియంట్స్ నేమ్స్ కనుక చూసుకుంటే కొంచెం విచిత్రంగా పెట్టారని చెప్పుకోవచ్చు. చూసుకుంటే కొన్ని ఫన్నీ నేమ్స్ అయితే యాడ్ చేశారు దీంట్లో వచ్చేసరికి. ఇక దీని ఒక లాంచ్ డేట్, ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు అఫీషియల్ గానే వివో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 2వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మన ఇండియాలో మేబీ సేల్స్ కూడా ఆ రోజు తీసుకొస్తారో లేదంటే మరి నెక్స్ట్ డే తీసుకొస్తారో అనేది కన్ఫర్మ్ లేదు. కానీ సేల్స్ విషయానికి వస్తే లాంచ్ డేట్ మాత్రం పక్కా అదే రోజు అయితే మనకు లాంచ్ చేస్తారు ఫ్రెండ్స్, డిసెంబర్ 2వ తారీఖు వచ్చేసరికి. ఇక మీకు అందరికి కూడా మెయిన్ డౌట్ వచ్చేసి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది కదా మీ అందరి మెయిన్ డౌట్ వచ్చేసరికి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రైస్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే మనకు వివో V20 ప్రైస్ చూసుకుంటే 25,000 పెట్టారు. అయితే ఇది మనకు వివో V20 Pro కాబట్టి 25 నుంచి 30,000 ఈ బడ్జెట్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు 28,000, 27,000 ఈ బడ్జెట్ లో మీకు ప్రైస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ ప్రైస్ అయితే వీళ్ళు పెట్టారు. 30,000 అవతల వెళ్తే అక్కడ పెద్ద మార్కెట్ అయితే వీళ్ళకి వివో వాళ్ళకైతే లేదు. అక్కడ అంతా కూడా OnePlus అయితే ఆక్యుపై చేసేసిందని చెప్పొచ్చు మార్కెట్ వచ్చేసరికి. అయితే ఫ్రెండ్స్ చూసారు అది వాళ్ళు నేను మీకు వచ్చేసి వివో V20 Pro యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇలా మీకు మొబైల్ ఫోన్స్ గురించి, గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద పడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, అలాగే దానికి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.